గంగమ్మ సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తోబుట్టువు అని తెలంగాణలో బోనాలు బతుకమ్మ పండుగలు సమ్మక్క సారక్క జాతరల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. రాయలసీమ మొత్తం ఈ సందడి కనిపిస్తుంది. ఈ జాతర మొత్తం 1 వీక్ నడుస్తుంది. భక్తులు రోజుకో వేషంలో మనకి కనిపిస్తారు. వేసే ప్రతి వేషం వెనుక ఒక కథ దాగి ఉంది. అదేంటో చెప్తాను వినండి. అప్పట్లో మహిళల్ని వేధింపులు గురి చేస్తున్న పాలెగాలను వధించడానికి అమ్మవారు గంగమ్మ రూపంలో అవతరించి ఏకంగా గంగమ్మను మోహించిన పాలగాడు తన చేయి పట్టుకుని అవమానించడంతో అతన్ని చంపుతానని గంగమ్మ ప్రతిభూనుకుంది. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు పరాశక్తియే అని గ్రహించిన పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించారట. అయినా వాడు దొరకలేదు. చివరకు దురవేషం వేసిన గంగమ్మ పాలెగాడిని బూతులు తిడుతూ తిరుపతి మొత్తం గాలించారట. అది విన్న పాలెగాడు నిజంగానే దొరవచ్చాడనుకుని బయటికి రావడంతో గంగమ్మ వాడి తల నరికి సంహరించింది. గంగమ్మ పాలెగాడిని పట్టుకునేందుకు ఎలాంటి వేషాలు వేసిందో అచ్చంగా భక్తులు కూడా జాతరలో అలాంటి వేషాలే వేస్తారు. వెంకన్నకు స్వయాన చెల్లెలు కావడంతో జాతర సమయంలో స్వయాన టీటీడీ నుంచి మొదటిసారి అందుతుంది. అప్పట్లో గంగమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్ళేవారు. తిరుపతికి వచ్చినప్పుడు గంగమ్మని దర్శించుకోవడం మర్చిపోకండి. Wait.